హలో ఎవ్రీవన్, C23 ట్రిపుల్ ఈ ఫిఫ్త్ సెమిస్టర్ ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. ప్రిపేర్ అవ్వండి బాగా. ఆల్రెడీ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ స్మార్ట్ టెక్నాలజీస్ ఏవైతే IMSC సబ్జెక్ట్ ఉందో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ మీకు కనుక మీ ఫ్రెండ్స్ కనుక ఎవరికన్నా ట్రిపుల్ ఈ థర్డ్ సెమిస్టర్లో సబ్జెక్ట్స్ ఏమైనా సప్లీస్ ఉంటే వాళ్ళకి కూడా చెప్పండి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో వాళ్ళకి కూడా ఇస్తున్నాను కాబట్టి లింక్స్ ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, ఎవరికన్నా ఫిఫ్త్ సెమిస్టర్ రిలేటెడ్గా మెటీరియల్స్ ఏవైతే ఇప్పుడు 5 సబ్జెక్ట్స్ ఉన్నాయో ఈ 5 సబ్జెక్ట్ రిలేటెడ్ మెటీరియల్స్ మీ దగ్గర లేవు, మా దగ్గర రిసోర్సెస్ లేవు అనుకున్నట్టయితే BSDVP అకాడమీ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీకు C23 ట్రిపుల్ ఫిఫ్త్ సెమిస్టర్ మెటీరియల్స్ అయితే కనిపిస్తాయి. చూసారా, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్, స్మార్ట్ టెక్నాలజీ, EVT, పవర్ సిస్టమ్స్ 2 అండ్ డిజిటల్ DEMC. ఆల్రెడీ నేను డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్ కూడా పోస్ట్ చేశాను ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అది కూడా లింక్ ఇస్తాను చూడండి. అండ్ ఎలక్ట్రికల్ యూటిలైజేషన్ అండ్ ట్రాక్షన్ ఇవన్నీ కూడా మీకు అయితే కనిపిస్తాయి. విత్ నామినల్ ఫీ ఉంటుంది. మీకు వ్యాలిడిటీ కూడా ఆల్మోస్ట్ 3 years అయితే ఉంటుంది. క్వశ్చన్ ఒకసారి తీసుకుంటే మళ్ళీ ఫర్దర్గా మీరు బై చేయక్కర్లేదు ఆల్మోస్ట్. ఓకేనా? చూసారు కదా, ఎంత క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా మీకు మెటీరియల్ కనిపిస్తుంది. ఇలాగా కరికులం వైజ్గా ఉంటుంది అండ్ 3 marks క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు 3 marks క్వశ్చన్స్కి డీటెయిల్డ్గా ఆన్సర్స్ ఇస్తాము. ఇంకెక్కడ మీరు వెతుక్కోక్కర్లేదు. ఓకే, డయాగ్రామ్స్కి నెసెసిటీ ఉన్నవి ఇచ్చాము. అండ్ అలానే 10 marks ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కనిపిస్తాయి, బట్ వాటి రిలేటెడ్ ఆన్సర్స్ అయితే ఉండవు. బట్ కాన్సెప్ట్ వైజ్గా కరికులంలో మీకు ఎలా ఉందో కరికులం వైజ్గా మేమైతే ఇవ్వడం జరిగింది. 3 marksకి అయితే డీటెయిల్డ్ ఆన్సర్స్ కూడా ఇచ్చేసాం, 10 marksకి కాకుండా. అలా ప్రతి సబ్జెక్ట్కి ఉంటుంది. మీరు కావాలి అనుకుంటే తీసుకోండి, లింక్ ఇస్తాను కమెంట్ సెక్షన్లో, పిండి కమెంట్ కింద కూడా పెడతాను. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెక్ చేద్దాం. ఓకే, ఈ సబ్జెక్ట్ పాస్ అవ్వడం మీకు డయాగ్రామేటిక్గా ప్రిపేర్ అవ్వాలి అండ్ దెన్ థియరీ బేస్డ్గా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ఈజీగానే ఉంటుంది, పెద్ద కష్టపడక్కర్లేదు. బట్ అలా అని అస్సలు ప్రిపేర్ అవ్వకుండా వెళ్తే అవ్వదు. అంటే ఈజీగా ఉంటుంది అంటే ఏదో పెద్ద ప్రాబ్లమేటిక్గా అలా వెళ్ళిపోతుంది అని నేను చెప్పట్లేదు. ఓకే, ఈజీగానే ఉంటుంది. అలా అని మచ్ ఈజీ కాదు, అది గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నాను అంతే. ప్రిపేర్ అవ్వాలి, ఏదన్నా ప్రిపేర్ అయితేనే. ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్ అంత డిఫికల్ట్ కాదు, అలాగని మచ్ ఈజియర్ కాదు. గుర్తుపెట్టుకొని ప్రిపేర్ అవ్వండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ యూనిట్ 2, యూనిట్ 5 ఈ రెండు యూనిట్ 2 అండ్ యూనిట్ 4 16 marks అంటే 1 essay 2 షార్ట్స్ వస్తాయి. రిమైనింగ్ 1, 3, 5 ఏవైతే ఉన్నాయో మీకు 26 marks అయితే వస్తాయి. ఫస్ట్ చిన్న యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూద్దాం. యూనిట్ 2 16 marks వస్తుంది. హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్, దీని రిలేటెడ్గా మీకు ఏంటి ఇంపార్టెంట్ ఎస్సెస్ అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. ఇందులో మీకు 5 to 6 ఎస్సెస్ ఉన్నాయి, బట్ మెయిన్ ఇంపార్టెంట్ 3 ఎస్సెస్ చెప్తాను, అవి ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ 2.3 ఎక్స్ప్లెయిన్ సిరీస్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ విత్ నీట్ బ్లాక్ డయాగ్రామ్. మీకు అర్థమవుతుందా? బ్లాక్ డయాగ్రామ్ విత్ నీట్ బ్లాక్ డయాగ్రామ్ అని అడిగినప్పుడు నీట్గా మీరు ఏంటంటే థియరీకి ఎంత బాగా చదువుకుంటారో అలాగే నీట్గా బ్లాక్ డయాగ్రామ్స్ అన్నింటినీ బాగా ప్రిపేర్ అవ్వండి. అప్పుడే ఈ పర్టికులర్ సబ్జెక్ట్ అనేది మీరు ఈజీ అవుతుంది పాస్ అవ్వడం. అండ్ ఈవెన్ టు గెట్ అ గుడ్ మార్క్స్ ఆల్సో. మీరు బాగా ప్రిపేర్ అయితేనే ఈ సబ్జెక్టు మీకు మంచి మార్క్స్ కూడా వచ్చేస్తాయి. ఓకే, అలా ప్రిపేర్ అవుతూ మీరు వెళ్ళాలి. ఓకే, అది నేను చెప్పాలనుకుంటుంది. 2.3 నీట్ డయాగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ దెన్ తర్వాత 2.6 ఎక్స్ప్లెయిన్ ప్యారలల్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ సిరీస్ చూసాము. ఇక్కడ ప్యారలల్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ విత్ నీట్ బ్లాక్ డయాగ్రామ్. 2.3లో సిరీస్, 2.6లో ప్యారలల్. ఖచ్చితంగా బాగా ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ 2.9 ఎక్స్ప్లెయిన్ సిరీస్ ప్యారలల్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ విత్ నీట్ బ్లాక్ డయాగ్రామ్. మీకు అర్థమైందా? ఒకటి సిరీస్, ఒకటి ప్యారలల్, ఒకటి సిరీస్ ప్యారలల్. ఇవి 3 చాలా ఇంపార్టెంట్. విత్ బ్లాక్ డయాగ్రామ్ ప్రిపేర్ అవ్వండి, మోర్ దెన్ సఫిషియంట్. ఓకే, ఒకే ఎస్సే వస్తుంది కాబట్టి అంతకన్నా ఎక్కువ ఫోకస్ పెట్టకూడదని చెప్పి నేను తగ్గించి చెప్పాను. ఇంకా ఉన్నాయి, బట్ ఇవి బాగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఆ తర్వాత ఇవి బాగా ప్రిపేర్ అవ్వండి ఫస్ట్ అయితే. ఆ తర్వాత షార్ట్స్ విషయానికి వస్తే ఏంటి అంటే 2.10 లిస్ట్ ది ఇంపాక్ట్స్ ఆఫ్ ఈవీస్, హెచ్ఈవీస్ ఆన్ ది పవర్ గ్రిడ్, ఎన్వైర్న్మెంట్, ఎకానమీ. ఓకే, ఇది ఏంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల ఎకానమీ దగ్గర ఏంటి మీకు, అండ్ తర్వాత ఎన్వైర్న్మెంట్ ఏముంటుంది, పవర్ గ్రిడ్ మీద ఏం ఇంపాక్ట్ ఉంటుందని ఒక షార్ట్ ఆన్సర్. తర్వాత 2.2 క్లాసిఫికేషన్ ఆఫ్ హైబ్రిడ్ వెహికల్స్. ఇప్పుడు చూసాం కదా మనం సిరీస్ ప్యారలల్ అలాగా. క్లాసిఫికేషన్ ఆఫ్ ఈ ఏవైతే వెహికల్స్ ఉన్నాయో హైబ్రిడ్ వెహికల్స్ అవి మీరు రాస్తారు. తర్వాత వచ్చేసినప్పటికీ 2.4లో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సిరీస్ హైబ్రిడ్ సిస్టమ్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత 2.1 హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ అంటే ఏంటి, ఇట్స్ నెసెసిటీ. టోటల్గా 4 షార్ట్స్ చెప్పాను, అందులో నుంచి మీకు 2 రావడానికి చాలా స్కోప్ ఉంది. ప్రిపేర్ అవ్వండి బాగా. అండ్ దెన్ 2 అయిపోయింది. ఇప్పుడు 2 అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఛార్జింగ్ టెక్నిక్స్ అండ్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ 4th యూనిట్. అది కూడా మీకు 16 మార్క్సే వస్తుంది. కొంచెం మీకు బాగా గట్టిగా ఉంది, అంటే లైక్ ఏమంటారు దాన్ని, ఎక్కువ ఉంది.
లైక్ ఎక్కువ సిలబస్గానే ఉంది, బట్ అంతా చదవక్కర్లేదు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవండి. నేను చూపిస్తాను చూడండి. ఇందులో మీకు చాలా ఎస్సేస్ ఉన్నాయి, బట్ నా సజెషన్ ఏంటి అంటే మీరు 135 యూనిట్స్కి 2 ఎస్సేస్ కాబట్టి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. ఇందులో ఒక 6 ఎస్సేస్ చదివేసి ఫస్ట్ 5 యూనిట్స్లో నుంచి మీరేమో 4 ఎస్సేస్ 2 ఎస్సేస్ చదువుకుంటే 2 ఎస్సేలు వచ్చే దగ్గరేమో తక్కువ ఎస్సేలు చదువుకొని ఒక ఎస్సే వచ్చే దగ్గరేమో ఎక్కువ ఎస్సేలు చదువుకోవడం అనేది అనవసరం. ఎవరైతే మంచి మార్కులు తెచ్చుకోవాలనుకుంటున్నారో, లేదా అట్లీస్ట్ మంచి మార్కులు కాకపోయినా మేము పాస్ అవ్వాలి, ఏమీ చదవలేకపోయాం అనుకున్న వాళ్ళకైనా ఒకటే సజెషన్, అది నేను చెప్పాలనుకుంటుంది. అందుకే ఇందులోని నేను చూసి చెప్తాను, దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ఏంటి అంటే ఇందులో 4.12 ఎస్ఏ ఎక్స్ప్లెయిన్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. చాలా సింపుల్, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ నీట్గా డయాగ్రామ్ వేసేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తారు. ఆ తర్వాత వచ్చేసినప్పటికీ ఏంటి అంటే 4.5 అండ్ 4.6 ఎక్స్ప్లెయిన్ అబౌట్ కండక్టివ్ డీసీ ఛార్జింగ్ అండ్ కండక్టివ్ ఏసీ ఛార్జింగ్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్స్. రెండు కలిపి అడగడానికి స్కోప్ ఎక్కువ ఉన్నది. డయాగ్రామ్స్ ఉంటే డయాగ్రామ్స్ వేయండి, లేదంటే నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. కండక్టివ్ ఏసీ ఛార్జింగ్, కండక్టివ్ డీసీ ఛార్జింగ్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఓకే, అది మీకు ఎక్కువ రెండు కలిపి అడగడానికి స్కోప్ ఉంది కాబట్టి అలా చెప్పాను నేను. ఓకే, ఆ తర్వాత ఏంటి అంటే నెక్స్ట్ వచ్చేసినప్పటికీ 4.9 ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ V2G టెక్నాలజీ, వెహికల్ టు గ్రిడ్ టెక్నాలజీ. ఇది థర్డ్ ఇంపార్టెంట్ ఎస్సే. ఇంకొకటి చెప్తాను, ఇది ఏదైతే 4.1 4.2 ఉందో అది మీరు మొత్తం చదవగలరా లేదా అనేది మీ బేసిక్ దాని మీద వదిలేస్తున్నాను కాబట్టి అవి నేను ఇంపార్టెంట్ కింద నేను చెప్పలేను, ఎందుకంటే చాలా ఉన్నాయి అందులో. లిస్ట్ ది బ్యాటరీ ఛార్జింగ్ టెక్నిక్స్ యాజ్ కాన్స్టాంట్ వోల్టేజ్, కాన్స్టాంట్ కరెంట్, ట్రికల్ ఛార్జింగ్, బ్యాటరీ స్వాపింగ్ టెక్నిక్స్, కండక్టివ్ డీసీ ఛార్జింగ్, కండక్టివ్ ఏసీ ఛార్జింగ్, ఇండక్టివ్ ఛార్జింగ్ ఆర్ వైర్లెస్ ఛార్జింగ్. జస్ట్ లిస్ట్ చేయమంటున్నాడు అంతే. ఓకే, అది షార్ట్ కింద కూడా అడగొచ్చు మనకి, లేదా ఎస్ఏ కింద కూడా తీసుకొని అడగొచ్చు, కాబట్టి దాన్ని స్కిప్ చేద్దాం ప్రస్తుతానికైతే. చాలా ఎక్కువ ఉన్నాయి అందులోని, కాబట్టి అలా పక్కన పెట్టండి. ఫస్ట్ ఏదైతే నేను చెప్పానో 4.5 అండ్ 4.6 బాగా చదువుకుంటారు, V2G టెక్నాలజీ బాగా చదువుకుంటారు, అండ్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ బాగా చదువుకుంటారు. ఈ మూడు బాగా చదవండి. అది ఎస్ఎస్కి నేను చెప్పే సజెషన్స్ మీకు. తర్వాత 4.8 లిస్ట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ వైర్లెస్ ఛార్జింగ్. చాలా చాలా ఇంపార్టెంట్ షార్ట్. 4.11 నీడ్ ఆఫ్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఆ తర్వాత 4.1 లిస్ట్ ది బేసిక్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఛార్జింగ్ సిస్టమ్ యాజ్ సేఫ్టీ, రియలబిలిటీ, యూజర్ ఫ్రెండ్లీనెస్, పవర్ లెవెల్స్ అండ్ ఛార్జింగ్ టైమ్స్, కమ్యూనికేషన్, స్టాండర్డైజేషన్. ఓకే, మేజర్గా మీకు ఏంటంటే బేసిక్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఛార్జింగ్ సిస్టము ఒక్కొక్క దాంట్లో సేఫ్టీ పరంగా కానీ, రిలబిలిటీ పరంగా కానీ, యూజర్ ఫ్రెండ్లీనెస్ కానీ అదంతా కూడా ఇవ్వడం జరిగింది. సో అది షార్ట్ కింద యూజ్ చేసుకొని చదవండి. ఓకే, ఇప్పుడు సెకండ్ యూనిట్కి వెళ్దాం. ఓకే, సెకండ్ యూనిట్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్, అండ్ దెన్ అయిపోయింది, ఆల్రెడీ చెప్పేసాను కదా. ఫస్ట్ యూనిట్కి వెళ్ళిపోతాం. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, హిస్టరీ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ టైప్స్. ఓకే, ఇందులో మీకు ఏంటి, ఇందులోని 26 మార్క్స్ వస్తుంది కదా. 26 మార్క్స్లో 2 ఎస్ఎస్ అండ్ 2 షార్ట్స్. బాగా ప్రిపేర్ అవ్వాలి. అందులో ఏంటి అంటే ఫస్ట్ మీరు ప్రిపేర్ అవ్వాల్సింది, మీకు ఛాన్స్ ఉంది అడగడానికి. అదేంటి అంటే చాలా మేజర్ ఛాన్స్ ఉంది. ఈ లెసన్ నుండి ఇంపార్టెంట్ ఎస్సెస్ బాగా ప్రిపేర్ అవ్వండి. బ్లాక్ డయాగ్రామ్స్ ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు నేను చెప్పిన వాటికి థియరీ ఎక్కువగా ప్రిపేర్ అవ్వలేకపోయినా బ్లాక్ డయాగ్రామ్స్ అయినా కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, అదేంటి అంటే ఫస్ట్ డ్రా ది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్. 1.7 డ్రా ది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది మేజర్ కాంపోనెంట్స్. సో ఎలక్ట్రిక్ వెహికల్ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ ఎస్సే. ఫస్ట్ టైం క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేయబోతున్నారు, సో చూసుకోండి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఉండవు కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 1.7 డ్రా ది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది మేజర్ కాంపోనెంట్స్. ఓకే, ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అవుతుంది. ఓకే, దెన్ వచ్చేసినప్పటికీ 1.9 ఎక్స్ప్లెయిన్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ విత్ అ నీడ్ బ్లాక్ డయాగ్రామ్, BEV. చాలా చాలా ఇంపార్టెంట్, బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ విత్ అ నీడ్ బ్లాక్ డయాగ్రామ్. ఇది సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, దెన్ 1.6 కంపేర్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్, BEV విత్ కన్వెన్షనల్ వెహికల్స్. నార్మల్ వెహికల్స్ ఏవైతే డ్రైవ్ చేస్తాం కదా వాటిని బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్తో కంపారిజన్ చేయమంటున్నాడు. దెర్ ఈజ్ అ హై స్కోప్ ఆఫ్ ఆస్కింగ్ ఇన్ అన్ ఎస్సే క్వశ్చన్. ఇఫ్ మిస్ అయితే షార్ట్ కింద అడగచ్చు, దేనికైనా పనికి వస్తుంది. కాబట్టి మినిమం 5 to 7 పాయింట్స్ అయినా చదువుకుంటే కొంచెం ఎస్సే కైనా రాయడానికి వీలుగా ఉంటుంది. అన్నీ ఈజీగా రాయాల్సినవే, అవి మీరు జనరల్గా కూడా ఆలోచించి రాయొచ్చు. నార్మల్గా కన్వెన్షనల్ వెహికల్స్కి బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్కి మీకు ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేది మీకు తెలుసు. ఓకే, కన్వెన్షనల్గా కూడా రాసుకోవచ్చు మనం అర్థం చేసుకొని, బట్ చదువుకొని వెళ్తే ఈజీగా అయిపోద్ది. ఒక 10 minutes కూర్చుంటే అయిపోద్ది, డిఫరెన్స్ వచ్చేస్తుంది. కాబట్టి అది చదువుకోండి. షార్ట్ అండ్ ఎస్సే రెండింటికి మీకు పనికి వస్తుంది. అండ్ దెన్ తర్వాత వచ్చేసినప్పటికీ 1.10 ఎక్స్ప్లెయిన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ విత్ అ నీడ్ బ్లాక్ డయాగ్రామ్. ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తాను, ఆ క్వశ్చన్స్ని చాలా ఇంపార్టెంట్గా ప్రిపేర్ అవ్వాలి. ఏంటవి? 1.7
1.9, 1.10 అండ్ దెన్ 1.6. ఈ 4 కూడా మీకు ఎస్సేస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్సేస్. ఓకే, బాగా ప్రిపేర్ అవ్వండి, ప్రిపేర్ అయ్యి వెళ్ళి రాయండి. ఓకే, నెక్స్ట్ ఇవి చాలా చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే చాలా ఈజీగా ఉంటాయి షార్ట్స్, దాన్ని ఎస్ఏలో కూడా తిప్పడగొచ్చు. అవేంటంటే ఫస్ట్ మీకు అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ 1.5, అది షార్ట్ క్వశ్చన్. తర్వాత డిఫైన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ స్టేట్ ది నీడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్ 1.3, చాలా చాలా ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్. ఓకే, దెన్ ఏంటి అంటే మీకు ఇక్కడ ఇంకొకటి చెప్దాం అనుకున్నాను. 1.4 బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద ప్రాబ్లమ్స్ ఎన్కౌంటర్డ్ బై హ్యూమన్స్ విత్ యూసేజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. చాలా ఇది కన్వెన్షనల్ క్వశ్చన్. ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ ఎన్కౌంటర్ అవుతారు హ్యూమన్స్ అని చెప్పి అడుగుతున్నాడు. షార్ట్ క్వశ్చన్ కింద అడగొచ్చు విత్ ద స్కోప్ ఆఫ్ అన్ ఎస్ఐ. సో ఇవి ఇంపార్టెంట్. ఇది ఈ లెసన్ పెద్ద కష్టపడక్కర్లేదు. చెప్పిన 3 బ్లాక్ డయాగ్రామ్స్ని బాగా ప్రిపేర్ అయ్యి ఇప్పుడు చెప్పినట్టుగానే షార్ట్ కింద అడిగినా ఎస్ఏ కింద అడిగినా బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఈ లెసన్ని వదలొద్దు, మళ్ళీ చెప్తున్నాను, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అది చూసుకోండి. ఆ తర్వాత అంతే, ఇంకా అవి చూసుకుంటే సరిపోతే, ఇంకేం లేవు అందులో కూడా. ఇంకా ఉన్నాయి కానీ అన్నీ కూడా ఇంపార్టెంట్ కాదు. ఓకే, ఇప్పటి వరకు చెప్పిన బాగా చూసుకోండి. తర్వాత హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ చదివేసాము, మనం ఆల్రెడీ చూసాము. థర్డ్ ఎనర్జీ స్టోరేజెస్. ఓకే, ఎనర్జీ స్టోరేజెస్. ఈ ఎనర్జీ స్టోరేజెస్ అనేవి బ్యాటరీ రిలేటెడ్గా ఉంటాయి. మీకు 3.1 స్టేట్ సెల్ అండ్ బ్యాటరీ, జస్ట్ డెఫినేషన్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది మీకు. ఓకే, ఐ మీన్ ఫర్ షార్ట్స్. అండ్ 3.12 ఏదైతే ఉందో లిస్ట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్యూయల్ సెల్, ఫ్లై వీలు, అల్ట్రా కెపాసిటర్. అంటే పైన ఉంటాయి ఈ క్వశ్చన్స్, ఎక్స్ప్లెనేషన్స్, దాని యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. డ్యామ్ షూర్గా ఒక షార్ట్ క్వశ్చన్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ మీకు 3 అడగడు, లిస్ట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్లై వీల్ అని అడగొచ్చు, అప్పుడు 3 మార్క్స్ వేస్తాడు. తర్వాత ఫ్యూయల్ సెల్ అని అడగొచ్చు, అల్ట్రా కెపాసిటర్ అని అడగొచ్చు. ఎంతసేపు అమ్మా, మన మెటీరియల్లో కూడా మేము ఇచ్చాము ఈ క్వశ్చన్ రిలేటెడ్గా మీకు. సో ఉంటే దానిలో కూడా ఒకసారి చదువుకుంటే సరిపోతుంది. ఒకవేళ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి పర్చేస్ చేయొచ్చు మీరు. ఓకే, సో అవి రిలేటెడ్ షార్ట్స్ మీకు. ఓకే, ఎస్ఎస్ చెప్తాను. 3.5 కూడా షార్టే మీకు. ఈవీ బ్యాటరీస్ యొక్క మెయిన్ రిక్వైర్మెంట్స్ ఏంటి? ఓకే, లిస్ట్ మెయిన్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎన్ ఈవీ బ్యాటరీస్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎస్ఎస్ చెప్తా. ఎస్ఎస్లోని బాగా ఇంపార్టెంట్ 3.9 ఎక్స్ప్లెయిన్ అల్ట్రా కెపాసిటర్ స్టోరేజ్ సిస్టమ్ విత్ నీట్ స్కెచ్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే మీకు ఇంకాని ఈ పక్కన పైన చూసారా, లిథియం అయాన్ బ్యాటరీ సిస్టమ్ విత్ నీట్ స్కెచ్ 3.7 ఎక్స్ప్లెయిన్ లిథియం అయాన్ బ్యాటరీ సిస్టమ్ విత్ నీట్ స్కెచ్ 3.7, 3.8 ఫస్ట్ చదువుకోవాలి. ఓకే, ఫస్టే మీరు చదవడానికి మెయిన్ స్కోప్ ఉన్న ఎస్సేస్. ఆ తర్వాత వచ్చేసినప్పటికీ 3.6 ఎక్స్ప్లెయిన్ నికెల్ క్యాడ్మియం బ్యాటరీ సిస్టమ్ విత్ నీట్ స్కెచ్. ఓకే, 3.6, 3.7, 3.8 ఈ 3 బాగా చదవండి. ఈ 3 బాగా చదివి నేను చెప్పిన షార్ట్స్ని ప్రిపేర్ అవ్వండి. ఓకే, అంతే, బాగా ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓకే, మీకు ఓపిక ఉంది అంటే డెఫినేషన్ పార్ట్స్ చదువుకోండి 3.4లో, లేదంటే లేదు, అంతే. ఈ 3 ఎస్సేస్ బాగా ప్రిపేర్ అవ్వండి. బట్ ఓకే, ఎందుకంటే 3లో మీకు 2 రావచ్చు, లేదు అనుకుంటే 3లో ఖచ్చితంగా 1 వస్తుంది. ఓకే, ఇంకా ఉన్నాయి. అవి ఎవరికైతే మీకు ఫుల్ మార్క్స్ స్కోర్ చేయాలనుకుంటారో ప్రతి ఒక్క ఎస్సే చదవాలి. ఫుల్ మార్క్స్ ఎప్పుడు వస్తాయమ్మా? ఒకటి అడుగుతాను, 80కి 60+ మార్క్స్ రావాలి అంటే దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ పీపుల్ టు స్టడీ ఇంపార్టెన్స్. 80కి 60+ రావాలి అంటే ఇంపార్టెన్స్ చదవకూడదు. ఒకవేళ లక్ బాగుంటేనే ఇంపార్టెన్స్ నుండి 80కి 60+ వస్తే తప్ప 80కి 60+ రావాలి అనుకున్న వాళ్ళు ఎవరు కూడా ఇంపార్టెన్స్ చదవరు. కరికులంలో ఉన్న ప్రతి కాన్సెప్ట్ని రివైజ్ చేసుకొని వెళ్తారు. అలాంటప్పుడు 80కి 60+ మార్క్స్ అయితే వస్తాయి. ఓకే, అది నేను చెప్పాలనుకుంటుంది. 4th మనం ఆల్రెడీ చూసేసాము. 5th ఎలక్ట్రికల్ డ్రైవర్స్ అండ్ బ్రేకింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్స్. ఓకే, ఇది చూడండి. ఇందులోని 5.7 ఎక్స్ప్లెయిన్ బ్రష్లెస్ డీసీ బిఎల్డిసి మోటార్ విత్ అ నీట్ స్కెచ్. చాలా చాలా ఇంపార్టెంట్ అది, అందుకే ఫస్ట్ చూడగానే మీకు చెప్పేసాను నేను అది. ఓకే, నెక్స్ట్ ఇందులో ఏంటి అంటే 5.3 డ్రా బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఎలక్ట్రిక్ డ్రైవ్ అండ్ స్టేట్ ది ఫంక్షన్ ఆఫ్ ఈచ్ బ్లాక్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. 5.3 ఒకటి, 5.7 ఒకటి, చాలా ఇంపార్టెంట్. దెన్ 5.8 ఎక్స్ప్లెయిన్ స్విచ్డ్ రిలక్టెన్స్ మోటార్ విత్ అ నీట్ స్విచ్
అండ్ దెన్ 5.11 ఎక్స్ప్లెయిన్ ది మెథడ్స్ ఆఫ్ ప్లగ్గింగ్ అండ్ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్స్ కోసం అడుగుతున్నాడు. చాలా ఇంపార్టెంట్. నేను మళ్ళీ చెప్తాను ఒకసారి, ప్రియారిటీ వైజ్గా చెప్తాను, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 5.3 చదవండి, తర్వాత 5.11 చదవండి, ఆ తర్వాత 5.7, ఆ తర్వాత 5.8. ఓకే, ఒకవేళ టైం లేకపోతే 5.8ని లాస్ట్లో పెట్టుకొని చదువుకోండి. అది ఇంపార్టెంట్ కాదని కాదు, అకార్డింగ్ టు యువర్ టైం. ఎందుకంటే 2 ఎస్సేస్ వస్తున్నాయంటే మినిమం 4 అయినా చదవాలి. ఓకే, అండ్ ఇప్పుడు షార్ట్స్ విషయానికి వస్తే 5.12 అడ్వాంటేజెస్ ఆఫ్ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్. ఆల్రెడీ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్కి ఖచ్చితంగా మీరు ఎక్స్ప్లెనేషన్ చదువుతారు. పైన చెప్పాను కదా, ఎక్స్ప్లెయిన్ మెథడ్స్ ఆఫ్ రీజనరేటివ్ బ్రేకింగ్ ఒకటి, ప్లగ్గింగ్ ఒకటి చదువుకోండి. ఓకేనా, అందులోనే మీకు అర్థమైపోతుంది అసలు బ్రేకింగ్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అని. అవి రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కోసం రాసుకుంటారు. తర్వాత వచ్చేసినప్పటికీ ఏంటి అంటే 5.9లో అడ్వాంటేజెస్ ఆఫ్ ఎలక్ట్రిక్ బ్రేకింగ్ ఓవర్ అదర్ మెథడ్స్ ఆఫ్ బ్రేకింగ్. ఓకే, నార్మల్ బ్రేకింగ్కి ఎలక్ట్రికల్ వే ఆఫ్ బ్రేకింగ్కి అడ్వాంటేజెస్ ఏంటి అని అడుగుతున్నాడు. సో 5.9 చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏంటి అంటే మీకు ఇక్కడ ఉంది చూసారా, 5.4 లిస్ట్ ది ఫ్యాక్టర్స్ గవర్నింగ్ ద సెలెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ డ్రైవ్. ఆ తర్వాత 5.1 డిఫైన్ అన్ ఎలక్ట్రిక్ డ్రైవ్. ఇవి ఇంపార్టెంట్ షార్ట్స్. ఓకే, ఇవన్నీ చదువుకుంటే ఇప్పుడు చెప్పినట్టుగా మీకు మంచి మార్క్స్ వస్తాయి, ఈవెన్ పాస్ కూడా అయిపోతారు. ఓకే, 5 లెసన్స్ నుంచి ఇంపార్టెంట్ చెప్పాను. మీరు ఎన్ని లెసన్స్ చదువుకుంటారు, ఏంటి, ఎంత బాగా ప్రిపేర్ అవుతారు, డయాగ్రామ్స్ బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తారా ఏంటి అనేది అన్నీ మీ ఇష్టం. ఇంకా మెటీరియల్స్ కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఆల్రెడీ ఐఎంఎస్టీ కానీ డిఈఎంసీ కానీ క్వశ్చన్స్ ఇచ్చేసాము. ఇప్పుడు ఇది అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్స్ కూడా వచ్చేస్తే అవి కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. థ్యాంక్ యూ సో మచ్.